90s కిడ్స్కి అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా. నా లైఫ్లో జరిగిన సంఘటన ఏంటంటే, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాక మార్నింగ్ లేవంగానే టీ బిస్కెట్ పెట్టేది, వెంటనే తల దువ్వి స్నానం చేయించేది. నువ్వేం తింటావమ్మా, నీకేం ఇష్టమమ్మా అని కొసరు కొసరు అడిగేది. అన్నీ చక్కగా చేసి పెట్టేది. సాయంత్రం అయితే అడగకుండానే డబ్బులు ఇచ్చి స్నాక్స్ కొనుక్కోమనేది. ఐస్ క్రీమ్ అంకుల్ వీధిలోకి రావడమే ఆలస్యం, వెంటనే చుట్టూ చేరిపోయేవాళ్ళం. ఒకవేళ ఐస్ క్రీమ్ అంకుల్ కానీ వీధిలోకి పొరపాటున రాకపోతే మేమే మార్కెట్కి తీసుకువెళ్ళేవాళ్ళం. అమ్మమ్మకి మట్టితో బొమ్మలు తయారు చేయమనే వాళ్ళం. చేసిస్తే ఆనందంగా మేము కూడా చూసి చేసేసి ఆడుకునేవాళ్ళం. మేము ఆడుతున్నప్పుడు ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటామేమో అని అలా మాతోనే ఉండిపోయేది అమ్మమ్మ. ఇక పండగ రోజుకొస్తే మేము ఎంత అల్లరి పెట్టినా మురిసిపోయేదే కానీ ఒక్క మాట అనేది కాదు. చక్కగా కథలు చెప్పి మరీ బుజ్జగించేది. అత్యంత బాధాకరం ఏంటంటే అమ్మమ్మకి గుడ్ బై చెప్పడం. ఒకవైపు అమ్మమ్మని మిస్ అవుతున్నామన్న బాధ, రెండో వైపు స్కూల్కి వెళ్ళాలనే బాధ, రెండు మైండ్లో ఉండి ఏడ్చేసేవాళ్ళం. అమ్మమ్మ డబ్బులు ఇచ్చి మరీ బుజ్జగించేది. మళ్ళీ ఎప్పుడు పండుగ వస్తుందో, మళ్ళీ ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తామో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.